ఓం గం గణపతి నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. క్రోధి నామ సంవత్సరం అయిపోయింది. మనం విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అన్న మా పిల్లల పెళ్ళిళ్ళు లేదంటే మీరే వీడియో చూస్తున్నట్టుంటే మీ పెళ్ళి అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మీరు కొంత క్లియర్గా అవగాహన చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చాలా వరకు మీకు చాలా క్లియర్గానే ఇస్తున్నానండి. అయితే ఇది కేవలం నేను చెప్పేది కేవలం జాతకంలో వివాహం గురించి చూసే దానిలో కేవలం ఒకే ఒక్క దాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ చేస్తున్నానండి. ఇంకా వివాహం జరగాలి అని అంటే చూడాల్సిన స్థానాలు కానీ చేయాల్సిన ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేరేగా ఉంటాయండి. మరి దీంట్లో ఉన్నది ఎంతవరకు మరి కరెక్ట్ అండి అని అంటే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో 85% మాత్రం మీకు కరెక్ట్ అవుతుందని తీసుకోండి. ఒక 15% మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇవ్వనటువంటి రాశిలో వారికి కూడా మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దేనికంటే ఇప్పుడు నేను ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని చేశాను. అదే పర్సనల్ జాతకం అనుకోండి, మీ జాతకంలో అసలు వివాహానికి అనుకూలత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మీ జాతకం చూస్తే చెప్పేయచ్చు. కానీ ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి వీడియోస్ కాబట్టి జనరలైజ్డ్గా మనం దాన్ని జనరల్గా తీసుకొని చెప్పాల్సి వస్తుంది. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎవరికి మ్యారేజ్ అవుతుంది ఏంటి అని అంటే మొదటగా మేష రాశి వారికి లేదా మేష లగ్నం వారికి వివాహ అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి రెండో రాశి వచ్చే వరకు రెండో రాశి అన్నా చూసేటప్పుడు కనీసం నా ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంతకన్నా మంచి ముహూర్తం ఇంకొకటి లేదు. ఇదే చాలా మంచి ముహూర్తం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రెండో విషయానికి వచ్చే వరకు రెండవ రాశి పేరు చెప్పలేదండి. రెండవ రాశి ఏం లేదండి, మిథున రాశి లేదా మిథున లగ్నం వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. మరి మూడోది ఎవరిదండి ఏంటండి అని అంటే మూడవది వచ్చే వరకు సింహరాశి వారికి లేదా సింహ లగ్నం వారికి ఈ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరంలోనే మ్యారేజ్ అవడానికి అవకాశం ఉంది. నాలుగవది వచ్చే వరకు తులారాశి లేదా తులా లగ్నం వారికి కూడా ఈ సంవత్సరం వివాహ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఐదవది వచ్చే వరకు ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నం వారికి ఈ సంవత్సరం గోచారం చాలా కన్వీనియంట్గా ఉందండి ఈ రాశులకన్నిటికీ. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ధనస్సు తర్వాత వేరే ఇంకొక రాశి ఏమైనా ఉందని అంటే ఉందండి. ఇంకొక రాశి ఏంటంటే అదే కుంభరాశి. కుంభరాశి లేదా కుంభ లగ్నం వారికి కూడా వివాహ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పిన ఈ 6 రాశుల వారికి గోచారాలు అంటే గ్రహ గోచారాలు చాలా కన్వీనియంట్గా ఉన్నాయండి, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ అవ్వటానికి అవకాశం ఉంది. మరి మిగిలిన 6 రాశుల వారికి మ్యారేజ్ కాదండి అంటే కాదండి. దాంట్లో కొన్ని రకాల కండిషన్స్ చెప్తాను. ఆ కండిషన్స్ కూడా అన్ని రకాలు కాదండి, జనరలైజ్డ్ చేసి చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పిన కండిషన్లో కనుక మీకు సూట్ అయింది అనుకోండి, వివాహం అవుతుందని లెక్కేసుకోండి. సూట్ అవ్వలేదు, వివాహం అవ్వదు అని లెక్కేసుకోవద్దండి. జస్ట్ ఆ కండిషన్ నేను చెప్పలేదని అనుకోండి, అంతవరకే తప్పితే దాన్ని తీసుకొని చాలా నెగిటివ్గా ఏమీ ఆలోచించాల్సిన పని ఏమీ లేదండి. మరి ఇప్పుడు నేను మిస్ చేసినటువంటి రాసుల్లో కనుక తీసుకుంటే చూడండి, వృషభ లగ్నం. వృషభ లగ్నం వారికి కనుక మీరు తీసుకుంటే వృషభ లగ్నం వారికి 2 అంటే ఇది లగ్నం నుండి మాత్రమే లెక్కేసుకోండి స్థానాలు. 2, 6, 8, 10 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు వృషభ లగ్నం వారికి లేదా వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం వివాహం అవుతుంది. అలానే కర్కాటక లగ్నం తీసుకోండి. కర్కాటక లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి 4, 6, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఈ సంవత్సరం కర్కాటక లగ్నం వారికి కూడా వివాహం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చే వరకు కన్యా లగ్నం. కన్యా లగ్నం వారికి 2, 4, 6, 10 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు వివాహం జరుగుతుంది. దాని తర్వాత వృశ్చిక లగ్నం తీసుకోండి. వృశ్చిక లగ్నం వారికి 2, 4, 8, 12 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు వృశ్చిక లగ్నం వారికి కూడా ఈ సంవత్సరం వివాహానికి అనుకూలంగానే ఉంది. అదే మకర లగ్నం తీసుకోండి. మకర లగ్నం వారికి 2, 6, 10, 12 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు మకర లగ్నం వారికి కూడా వివాహ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. నెక్స్ట్ మీన లగ్నం తీసుకోండి. మీన లగ్నం వారికి 4వ స్థానము, 8, 10, 12 స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు మీన లగ్నం వారికి కూడా ఈ సంవత్సరమే మీరు మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కేవలం నేను చెప్పింది 85% మాత్రమే మీకు సూట్ అవుతుంది. మిగిలిన 15% మీ జాతకంలో రాసి ఉంటుంది. మీ జాతకంలో రాసి ఉంటుంది. నేను కేవలం శుక్రుడిని ఒక్కనే పరిగణలోకి తీసుకున్నాను. ఇంకా ఈ స్థానాల్లో వేరే గ్రహాలు ఉంటాయండి. ఆ గ్రహాలు ఏదైనా ఉన్నప్పుడు కూడా వివాహ అవకాశాలు ఉంటాయి. అలా అని చెప్పేసి అందరికి వివాహ అవకాశాలు ఉంటాయని కాదు. ఎక్కువగా అవకాశాలు ఉన్నది నేను చెప్పినటువంటి 6 రాశుల వారికి, తక్కువ అవకాశాలు నేను చెప్పినటువంటి నెక్స్ట్ కేటగిరీలో చెప్పినటువంటి 6 రాశుల వారికి తక్కువ అవకాశం ఉన్నట్టుగా లెక్కేసుకోండి. నేను చెప్పిన 6 రాశుల వారికి మాత్రం దాదాపుగా నేను చెప్పిన వాళ్ళలో ఒక 100 మంది అభయ రాశుల వాళ్ళు ఉంటే 85 మందికి పెళ్లిళ్ళు అయిపోయి తీరాల్సిందే.
కాబట్టి ఈ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. నమస్కారం.